మున్సిపల్ ఎన్నికల్లో నిజామాబాద్ జిల్లా పరిధిలో 3 మున్సిపల్ కార్పొరేషన్లో బీజేపీ విజయం సాధిస్తుందని జిల్లా అధ్యక్షుడు దినేష్ కులచారి ధీమా వ్యక్తం చేశారు. బోధన్ పట్టణంలో ఎంపీఆర్ బీజేపీ కార్యాలయంలో పట్టణ అధ్యక్షుడు పసులేటి గోపి కిషన్ ఆధ్వర్యంలో జరిగిన కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. బీఆర్ఎస్ దొంగ అయితే కాంగ్రెస్ గజ దొంగ అనే భావన ప్రజల్లో బలంగా ఉందని పేర్కొన్నారు. గతంతో పోలిస్తే బీజేపీ అన్ని విధాలా బలపడిందని, ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో పార్టీకి వచ్చిన ఫలితాలే ఇందుకు నిదర్శనమన్నారు. ప్రధాని మోదీ అమలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలపై విశ్వాసంతో కులమతాలకు అతీతంగా ప్రజలు బీజేపీకి మద్దతు ఇస్తున్నారని తెలిపారు. ఈసారి మున్సిపాలిటీ ఎన్నికల్లో మెజారిటీ సాధించి చైర్మన్ పదవిని కైవసం చేసుకునేలా కార్యకర్తలు అహర్నిశలు శ్రమించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు ఎడపల్లి సర్పంచ్ రామచందర్, ఐటీ సెల్ జిల్లా కన్వీనర్ శ్రీకాంత్, పట్టణ మాజీ అధ్యక్షులు బాలరాజు, మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ వినోద్, ప్రధాన కార్యదర్శి అరవింద్, సీనియర్ నాయకులు సింధి విజయ్, హనుమాన్లు, చారిగుంత, గంగాధర్, బీజేవైఎస్ అధ్యక్షులు గౌతమ్, కిసాన్ మోర్చా అధ్యక్షులు ఏషాల సూరి, ప్రముఖులు సందీప్, రవీందర్, శ్రీకాంత్, ఫణి తదితర ప్రముఖులు పాల్గొన్నారు. నరేంద్ర మోడీ ప్రజల్లో మొత్తం కూడా నాలుగోషిడు అది పంట చేతికొచ్చింది. కోసుకునే తెలివి దగ్గర ఉంటే భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది. కోసేవాడు కార్యకర్త. కాబట్టి ఆ కార్యకర్త నమ్మకం వచ్చిన రోజు భారతీయ జనతా పార్టీ గెలుస్తుందని తెలియజేసుకుంటూ ఇంకోటి గెలిచినాము అని చెబుతున్నారు. ఇక్కడ 38 వార్డులు ఉన్నాయి. 38 వార్డులలో మైనార్టీ నేను అడిగితే 50% కంటే ఎక్కువ మైనార్టీలు ఉన్నారు అని చెప్పారు. అమినాపూర్ అని యూపీలో ఒక మైత్రి ఠాకూర్ అని ఒక అమ్మాయి నిలబడింది. అక్కడ 60% మైనార్టీలు ఉన్నారు. అక్కడ బ్రహ్మాండమైన మెజార్టీ గెలిచింది. తిరువనంతపురం మనం మన కేరళలో చూసాం. అక్కడ అసలు బీజేపీ అనేది లేదు. కానీ అక్కడ కార్పొరేషన్ మేయర్ పోయారు మన వాళ్ళు కూర్చున్నారు. ఎక్కడ కూడా కాదు, ప్రతి భారతీయుడు ఎక్కడ ఉంటాడో అక్కడ భారతీయ జనతా పార్టీ ఉంటుంది. ఈడ నాకు 5ో 10ో గెలుస్తామని చెప్తున్నాను. నేను చెప్తున్నాను మనం 20 మీద గెలవబోతున్నాం. చైర్మన్ వైస్ చైర్మన్ గురించి మాట్లాడుతున్నాం. చైర్మన్ సీట్లో భారతీయ జనతా పార్టీ కూర్చోబోతుంది. ఎందుకు మాట చెప్తున్నానంటే ప్రజలు డిసైడ్ అయ్యారు. పార్లమెంట్ ఎలక్షన్ చూశారు కదా. పార్లమెంట్ ఎలక్షన్ ఎవరైనా ఓటు అడిగామా మోడీకి వేసేది కదా ఓటు. ప్రజల అవసరం భారతీయ జనతా పార్టీ. ఎవరు క్యాండిడేట్ ఉన్నా చూడరు. అక్కడ భారతీయ జనతా పార్టీ కమల పోతుందని చూస్తారు. భయపడాల్సిన అవసరం లేదు. ఎవరు కూడా ఎవరికి భయపడాల్సిన అవసరం. ఇవాళ నిజం ఏదైతే మన ఇందూరు ఉందో, ఇందూరులో వాళ్ళని అంటున్నారు మేము 18 మా ఏరియాలో ఉన్నాయి, మేము ఎవరికి చెప్తే వాళ్ళే మేయర్ అవుతారు అన్నారు. నేను చెప్పాను 18 నీ దిక్కుంటే 42 నా దిక్కుందిరా, 42 గెలిచి నేనే మేయర్ కూర్చుంటానని చెప్పాను. ఇవాళ మీరు కేరళలో తీసుకున్నా, ఇవాళ మీరు యూపీలో తీసుకున్నా, బీహార్లో తీసుకున్నా, లేదా అస్సాంలో మనకు 3% ఓటు ఉండే 100లో 3 భారతీయ జనతా పార్టీ నమ్ముతుంది. గత 10 ఏళ్ళ నుంచి గవర్నమెంట్లో ఉన్నాం. అస్సాంలో వచ్చే దగ్గర కూడా ఇస్తున్నాం. త్రిపురలో నార్త్ ఈస్ట్ దగ్గర అసలు హిందూ అనేటువంటి ఉండడు ఆ ఏరియాలో. అసలు ఏరియాలో కూడా క్రైస్తవ ఉన్న ఏరియాలో, మిగతా మతస్థు ఉన్న ఏరియాలో కూడా భారతీయ జనతా పార్టీ ఉంది. చెప్తున్నాను నేను ఏదో ఎవరని నిలబెట్టండి. మన సర్పంచ్ ఎలక్షన్ నిలబెట్టాను. నేను చూశాను. నిలబడ్డ దగ్గర రూపాయి మంచకున్న 500-600 ఓట్లు వేశాను. ఇవాళ గెలవలేకపోయిండొచ్చు అక్కడ. కానీ అక్కడ భారతీయ జనతా పార్టీ యొక్క విలువను కాపాడారు వాళ్ళందరూ. ఈ జిల్లాలో 750 వార్డు మెంబర్లు గెలిచాం. దగ్గర 85 మంది ఉప సర్పంచులు గెలిచాం. 76 మంది సర్పంచులను గెలిచాం. ఇదంతా భారతీయ జనతా పార్టీ సైనికులే. ఇవాళ రామచంద్ర లాంటి సైనికులందరూ కూడా, రామచంద్ర కానీ, యోగి కానీ, మీతో దగ్గర ఇక్కడ 13 మంది సర్పంచులు ఇక్కడ గెలిచారు. గతంలో లేదు. ఏదైనా నాంది అనేది మొదటి అడిగేసినప్పుడే నాంది అవుతుంది. నువ్వు ఏ రోజు వరకు అడుగు ముందుకు ఏమో సున్నానే ఉంటుంది. ఒక అడిగేసినప్పుడు 1 అవుతుంది, అది 100 అవుతుంది, 1000 అవుతుంది, 1,00,000 అవుతుంది, 1,00,00,000 అవుతుంది. కానీ నువ్వు వెయ్యినప్పుడు అడిగేయనప్పుడు ఏ రోజు కూడా ముందుకు రాదు. ఇలా ప్రజలు భారతీయ జనతా పార్టీ ఇవ్వడం మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. పార్లమెంట్ ఎలక్షన్లే మనం ఇది చేసుకోబోతే అసెంబ్లీ ఎలక్షన్లో 50,000 వచ్చినాయి నాకు రూరల్ నిలబడ్డాము. పార్లమెంట్ ఎలక్షన్ 3 నెలల్లో జరిగింది. డిసెంబర్కు మార్చి జరిగిన ఎలక్షన్లో 1,05,000 ఓట్లు అంటే 55,000 ఓట్లు మనం ప్రజలకు కన్విన్స్ చేయగలిగాం.
గెలుస్తామనే నమ్మకం కార్యకర్తలు కలిగించిన రోజు, గెలుస్తామనే నమ్మకం ప్రజల్లో ఓటర్లో కలిగించిన రోజు. భారతీయ జనతా పార్టీ కమలం పువ్వు కులం చూడరు, క్యాండిడేట్ చూడరు, పైసలు చూడరు, ఏం చూడరు, కమలం పువ్వు కోటేషన్ సిద్ధంగా ఉంటారు. కాబట్టి నేను విజ్ఞప్తి చేసిన మీ అందరికీ కూడా, నేను జిల్లా పరిషత్లకు వచ్చిన మీ అందరికీ కూడా, పట్టణ కమిటీ వాళ్ళందరికీ కూడా ఒకటే ఒక టార్గెట్ వేసుకోండి. ఇక్కడ ఎన్ని ఓట్లు ఉన్నాయి. లాస్ట్ టైము ఒక కౌన్సిలర్ గెలిచిన తర్వాత మిగతా దగ్గర వచ్చిన ఓట్లు లిస్టు చూపించాను. 5 దగ్గర ఓట్లు మంచిగా వచ్చినాయి. అంటే 6 డివిజన్లు ఇవ్వాలని మనం పార్టీ తరఫున 5 ఏళ్ల కింద ఉన్న పరిస్థితుల్లో 6 డివిజన్లు మనం పంచుకున్నాం. బోధన్ డివిజన్లో నాకు 20 కన్నా మీద గెలిచి చైర్మన్ గా కాషాయ కండవ వ్యక్తి కూర్చుంటే పూర్తి నమ్మకం నాకు కలుగుతుంది. చాలా మంది మాట్లాడుతున్నారు, అన్న ఈ ప్రాంతంలో బీజేపీ లేదు, ఆ ప్రాంతంలో బీజేపీ లేదు. ధర్మపురి అరవింద్ గారు ఇక్కడ నిలబడక ముందు బీజేపీ ఉండినా పార్లమెంట్ మెంబర్ గా కవిత మీద ముఖ్యమంత్రి కూతురు మీద నిలబడ్డప్పుడు ధైర్యం చేసి నిలబడ్డ రోజు ఇదే రబ్బర్ చెప్పులు, చిరిగిపోయిన ప్యాంట్లు, జీన్ ప్యాంట్లు వేసుకున్న పిల్లలే కదా బీజేపీకి గెలిపించింది. ఒక్క లీడర్ అని ఉన్నాడా ఆయన కూడా ఆ రోజు అంటున్నాడు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.